కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. సార్, ఈ మధ్యకాలంలో మనం పిల్లల్ని చూస్తున్నాం, వాళ్ళని అసలు కంట్రోల్ చేయడం పెద్ద సమస్య అయిపోయింది. ఫోన్లు పట్టుకుంటే పొద్దున్న లేస్తే ఫోన్లు, తినిపించడానికి ఫోన్లు, అల్లరి చేయకుండా ఉండడానికి ఫోన్లు, ఇవన్నిటితో చిన్నప్పుడే వాళ్ళకి కళ్ళద్దాలు వచ్చేయడము, రేడియేషన్ ఎఫెక్ట్ అవ్వడము, కొన్నిసార్లు సరిగ్గా ఫుడ్ తినరు. సో పిల్లలని కొంచెం ఆరోగ్యంగా ఉంచి, ఫోన్లకి దూరంగా ఉంచి, చిన్నప్పుడే కళ్ళద్దాలు రాకుండా ఉండడానికి మీరు నాటు వైద్యంలో ఎటువంటి చిట్కాలు చెప్తారు? చాలా చక్కటి ప్రశ్న అడిగారు. ఈ రోజుల్లో ఆ రోజుల్లో పసిపిల్ల ఏడుస్తూ ఉంటే అమ్మ ఒళ్ళో పెట్టుకుని లాలిపాట పాడేది. ఈ లాలిపాటలు తరంగా ఆండ్రాయిడ్ మొబైల్ వాళ్ళకి ఇవ్వాలి. ఆండ్రాయిడ్ మొబైల్ ఇవ్వాలా. ఈ ఫాస్ట్ ఫుడ్, ఈ బయట ఏదో ఆ పనులో గుడ్డు పెట్టడం, బర్గర్ ఇవ్వడం, అందులో ఏమి కలిపింటారు, అందులో ఏమి చేసింటారు, ఇది బిడ్డలకు పాయిజన్ అయిపోయింది ఈరోజు. మొన్న నా అనుభవంలో ఒకటి జరిగింది. అబ్బాయి కోకోకోలా తాగి అక్కడ పెట్టాడు. వాళ్ళ మామ మామిడి పండు ఇవ్వగానే మామిడి పండు తిన్నాం, 6 గంటలు అబ్బాయి చనిపోయాడు. మామిడి పండు తిన్న తర్వాత కోకోకోలా తాగకూడదు, కోకోకోలా తాగిన తర్వాత మామిడి పండు తినకూడదు. విడివిడిగా తిండి ఏమి కాదు, తిండికి 4 గంటలు వ్యవధి ఉండాలి. ఎందుకంటే ఈరోజు చిన్నపిల్లలకి ఇలా చేస్తున్నారు తల్లులు. ఈ వీడియో ద్వారా మీకు జ్ఞానోదయం కావాలా. సో ఇలా సబ్జెక్టుకి వస్తే, ఎనర్జీ లేని ఫుడ్ పెడుతున్నారు తల్లులు. 12కి పండుకోవడం, ఒక పక్క పిల్లలు, ఒక పక్క భర్త, ఈమె, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోన్. ఆ రోజుల్లో 8, 9 అయిందంటే తలుపు గడి పెడుతున్నారు యువకులు. ఈరోజు 1 గంటనే గడి పెట్టరు, దేనికంటే ఆండ్రాయిడ్ వచ్చేసింది కదా. దీనివల్ల ఈ పిల్లల జీవితం నాశనం అవుతుంది. ఆ కళ్ళు, రెటీనే దెబ్బతిని, ఇట్లా చెప్పుకుంటూ పోతే మనం ఎన్నో చెప్పుకోవచ్చు, కానీ మనకి పరిష్కారం కావాలా. వీటి కోసం ఏం చేయాలి మనం? నానేసి పొట్టు తీసిన బాదాం పప్పు 100 గ్రాములు తీసుకోవాలా. నానేసి పొట్టు తీసిన ఎండిన బాదాం పప్పు 100 గ్రాములు, 100 గ్రాములు కండ చక్కెర మిశ్రి, 100 గ్రాముల సోంపు, 3 విడివిడిగా పౌడర్ చేయండి, ఒక కంటైనర్లో భద్రపరచండి. ఇది నెలకు ఒకసారి తయారు చేసుకోవాలా. 3 నెలలకి 4 నెలలు చేసుకోండి ఎక్స్పెక్టెడ్. గాజు కంటైనర్లో భద్రపరచాలా, ప్లాస్టిక్ డబ్బాలో పెట్టకూడదు, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఉదయం లేవగానే 1 స్పూన్ అలా పాలలో కలిపి ఇవ్వండి. 10 రోజుల్లో అద్భుతమైన రిజల్ట్. 3 నెలలు మీరు వాడండి, కళ్ళజోడు తీసేస్తారు. ఇది వాస్తవం. బాదము నానబెట్టి మొలకెత్తి, మొలక అనేది వస్తుంది, మొలకెత్తింది కాదండి. నానేసిన బాదం 100 గ్రాములు, ఎండిన తర్వాత 100 గ్రాములు బాదం, 100 గ్రాములు సోంపు, 100 గ్రాములు సోంపు, 100 గ్రాములు నేరుగా కండ చక్కెర 100 గ్రాములు, 3 విడివిడిగా పౌడర్ చేసి ఒక డబ్బాలో భద్రపరచండి. ఆ 3టిని మళ్ళీ పొద్దున్నే పాలలో, గోరువెచ్చని పాలల్లో కలిపేసుకొని అందరూ తాగండి. ఒకవేళ డయాబెటీస్ గలవానికి ఈ ప్రాబ్లం ఉంటే తాటి బెల్లం కలపండి, అద్భుతంగా పనిచేస్తుందండి. కంటికి ఇది సూపర్గా పనిచేస్తుంది. నేరుగా పాలల్లో ఈ 3 కలిపితే చప్పగా ఉందని కొంత బెల్లం కానీ పంచదార వేసుకోవచ్చా సార్? పంచదార వేయకూడదమ్మా, ఇక్కడ కలకండ కలపండి. పంచదార అనే దాంట్లో విషపూరితమైన సల్ఫర్ కలుస్తుంది. సల్ఫర్ అంటే గంధక రసాయనం. సో ఇక్కడ మనకి క్లియర్ కాషన్ ఏంటంటే, రోజులో పంచదారని ఆపండి, బహిష్కరించాలి. ఊర్లోకి రాకూడదు, ఇంట్లోకి రాకూడదు పంచదార. ఆ రోజుల్లో ఎంత బెల్లం కాఫీలు, మేము రైతులు పల్లెటూరులో ఎంత బెల్లం తిన్న వాళ్ళమే. ఇప్పటికి మా ఇంట్లో బెల్లం ఉండదండి, తాటి బెల్లమే. చక్కగా కాఫీ ఒకవేళ ఇష్టం ఉంటే కనుక బెల్లం కాఫీ తాగితే మంచిది. నేను 4 తాగుతారు, చాలా తాగాలి, జస్ట్ 5-6 తాగేస్తాను నేను. అవునా? గెస్ట్ వస్తారు, వాళ్ళకి ఇస్తే నేను తాగుతా, వాళ్ళతో పాటు పేషెంట్లు వస్తారు కొంతమంది, గురుగారు అంటే ఇస్తాం. మానవ జీవితంలో అన్ని తిని ఆరోగ్యంగా ఉండాలంటే త్వరగా నిద్రపోండి, త్వరగా నిద్ర లేవండి, తగినంత వ్యాయామం చేయండి, అంతే. ఈ చిట్కా బాదం, సోంపు, కండ చక్కెర ఈ 3 కలిపి పౌడర్ చేసి వస్త్రగాలం చేసి ఈ బుడ్డమ్మలు కల పాల్లో కలిపి తాపామా, సమస్య ఉండదు. త్వరగా నిద్ర వచ్చేస్తుంది, త్వరగా నిద్ర లేస్తారు, ఎనర్జీ వస్తుంది, జ్ఞానం పెరుగుతుంది, జ్ఞాపక శక్తి అద్భుతంగా పనిచేస్తుంది. సూపర్.
చాలా పనిచేస్తుందమ్మా. సరస్వతి ఆకు తర్వాత సార్ మొండిగా కొంతమంది పిల్లలు ఈ మధ్య కాలంలో పాలు బాగా నచ్చట్లేదు అని అంటున్నారు. వాళ్ళకి ఎలా ఇవ్వచ్చు అంటారు? పాలు కొంతమందికి పడదు, నాకు పాయసం పెట్టేయండి, పాయసంలో చేసి అంతే. పాయసం కలిపిచ్చేసేయండి అంతే. నీళ్ళల్లో కూడా తాగొచ్చు? తాగరాదు, మోషన్స్ అవుతాయి. ఓకే ఓకే. ఎందుకంటే ఇక్కడ పాలలో తీసుకుంటే పాలలో అద్భుతమైన కాల్షియం. ఇక పసిపిల్లడు బొడ్డుగాడు అమ్మ పక్కలో పనుకుంటాడు పిల్లప్పుడు, వానికి అంత బలం వచ్చి వాడు ఆవు అనాలంటే ఎక్కడ బలం వానికి? ఏమి తినడు. తల్లికి ఆహారం పెడతారు, ఆ తల్లి దగ్గర పాలు తాగి బొడ్డోడు కేకలు వేసేస్తాడు. కాబట్టి తల్లి పాలలో ఉండే కాల్షియం, ఆ తర్వాత ఈ పాలలో ఉండే అద్భుతమైన అమృతం ఎక్కడ లేదు. పంచామృతంలో పాలు పాత్ర చాలా గొప్పది, పాలు మంచివి. సరే, వీటి వల్ల కొంతమంది పిల్లలు అన్ని రకాల ఆహారాలు కూడా తీసుకోరు కదా, తీసుకునే అవకాశం ఉంటుందా? లేకపోతే తీసుకుంటారు. మనం తింటే వాళ్ళు తింటారు. అరే నువ్వు తినరా అంటే వద్దు మమ్మీ అంటాడు, అమ్మ తింటా అంటే అబ్బాయి తినేస్తాడు. తండ్రి చేసే కొడుకు ఆచరిస్తాడు కదండి. తనయుడు దుష్టైనా తండ్రి తప్పు, తనయుడు దుష్టైనా తండ్రి తప్పు, కూతురు చెడుగైనా మాత తప్పు. ఫస్ట్ తల్లి చేస్తే పిల్ల నేర్చుకుంటుంది. ఇది మన ప్రాచీన ఒక గ్రంథ సేకరణ చేసినాను కాబట్టి ఈరోజు ఇన్ని చిట్కాలు ఆర్గాన్గా మీకు చెప్తున్నా. నేను చెప్పే ప్రతి మాట ఒక మెసేజ్ కావాలి వీళ్ళందరికీ. అద్దాలు పెట్టుకొని దారి సరి కనపడక, అది రాయడం సరిగా రాక ఎంతోమంది సతమతమవుతుంటారు. ఇంత మోపు కట్టలు మోస్తుంటారు పిల్లలు. అంత సిలబస్ అవసరం లేదు. లక్షల ఉద్యోగాలు వచ్చిన తర్వాత, కళ్ళు చూపిపోయిన తర్వాత ఎవరికి జీతం? కోట్ల రూపాయలు వచ్చేస్తాయి, ప్రాపర్టీస్. రోగం వస్తుంది, ఎవరు అనుభవిస్తారు? చదువు వేరే, విద్య వేరే. విద్య కావాలి మీకు, చదువు కొంచెం ఉన్నా పర్వాలే. అవును సార్, విద్య అవసరం. విద్య మీకు భోజనం పెడుతుంది, చదువు మీకు అడ్రస్ చెప్తుంది. విద్యకు కొన్ని ప్రాధాన్యత ఎక్కడ లేదమ్మా. వాస్తవం. అది విషయం. ఇంకేమన్నా చిట్కాలు, ఇంకొక ట్రెండ్ ఏమన్నా ఉన్నాయా సార్ మనకి? పిల్లలు కొంచెం ఎనర్జెటిక్గా ఉండడానికి, సైట్ తగ్గడానికి, ఇప్పుడు అట్లంటే బద్ధకంగా ఉండకుండా, ముఖ్యంగా బద్ధకంగా ఇట్లా 5000 సంవత్సరాల క్రితం వెళితే గాంధారీదేవి అతిబల మహాబల ఆకులు పసరు తీసి వ్రసము తీసి తైలంలో పక్వముగా అవి దుర్యోధన చక్రవర్తికి బాలిష్ చేసింది కదా. ఈరోజు మీ తల్లులు మీరు ఎందుకు చేయరు పిల్లలకి? మీ పిల్లలు రేపు మీకు మెసేజ్ కదా. మీ బిడ్డలు బాగుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు ప్రపంచం ఎవరిని చూస్తున్నారు? తన బిడ్డల్లో తల్లిదండ్రులు చూసుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి కొన్ని పసురులు, ఆయిల్ బాగా వండి ఆ పసురులో పిల్లలకు బాడీకి అంతా పూసి ఎండలో నిలబెట్టి స్నానం చేయండి, దేహం వజ్రదేహంగా ఉంటుంది. ఈ పంచకర్మ చేస్తారు కదా, అదే ఇది. ఓకే ఓకే. పేరు మారిందమ్మా. అన్నం ఉంచిన గంజి పారేస్తుంటాం, ఈరోజు సూప్ అయింది, అంతే కదా. కాబట్టి ఈ తైలాలు, తైలమర్ధనం శరీరమునకు వజ్రదేహంబురా అన్నాడు. ఈ తైలం పోయండి పిల్లలకి. కొబ్బరి నూనె పోయండి, ఆముదం పోయండి, నల్ల నువ్వుల నూనె పోయండి, ఎండలో బాగా నిలబెట్టండి. కాల్షియం వస్తుంది, డి విటమిన్ లభిస్తుంది. సూర్యుని వల్ల డి విటమిన్, ఈ నువ్వుల నూనె వల్ల ఐరన్, కాల్షియం. ఇంకంతకన్నా ఆరోగ్యం అంటారమ్మా. చర్మ రోగాలు రావు, స్కిన్ డిసీజ్ రావు. అది వచ్చిందా డిజార్డర్గా మారుతుంది. కాల్షియం బాడీలో ఉంటుంది, ఆర్గానంగా ఉంటారు, గాంభీర్యంగా మాట్లాడతారు, చురుగ్గా ఉంటారు. ఇవన్నీ చేయాలంటే తల్లిదండ్రులు శృతిలో ఉండాలా. వాళ్ళు కరెక్ట్ ఉంటే పిల్లలు కరెక్ట్ ఉంటారు. తండ్రి మొబైల్ తీసుకుంటే భార్య మొబైల్, అమ్మాన పిల్లగాడ మొబైల్, రేడియేషన్, ఆ ఇల్లంతా రేడియేషన్. అది సూపర్ కదా. చూసారు కదా, మన ఇంట్లో ఉండే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా వాడాలో మనకు తెలీదు. మహా అయితే ఈ బాదం పప్పులు ఇవి సార్ చెప్పినట్టు మనం స్వీట్స్లో వాడతాము, లేదా ఊరికే నానబెట్టుకొని మనం తినడం వరకే తెలుసు. కానీ ఇలా ఉపయోగిస్తే పిల్లలకున్న సైటు పోతుంది, వాళ్ళు ఎనర్జెటిక్గా మారుతారు, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వయసులో ఉన్న వాళ్ళు కూడా వాడటం చాలా మంచిదే అని చెప్పైతే నాకు సార్ చెప్తున్నారు. ఇటువంటి మరిన్ని చిట్కాల కోసం మళ్ళీ కలుద్దాం.